హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మనమైతే చెప్పుకున్నాం 10వ తారీఖు నుంచి మనకైతే వర్షాలు అనేవి ఎంటైడ్ ఉత్తరాంధ్రలో మనకైతే మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మనకి లో ప్రెజర్ సర్క్యులేషన్ అనేది చిన్నది ఏర్పడుతుంది. సో ఫర్దర్గా మనకి నైరుతి ఋతుపవనాలు కూడా విస్తరించే అవకాశం అనేది 10వ తారీఖు నుంచి ఉండబోతుందని చెప్పేసి ఆంధ్రాలో అయితే ఉంటుందని చెప్పేసి మనది గత వీడియోలో చేయడం జరిగింది. అయితే మనం ప్రజెంట్ చూస్తున్నాం ఈ రోజు వరకు వచ్చేసరికి మనకైతే ఎంటైడ్ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, సోంపేట, ఇచ్చాపురం, టెక్కలి, పలాస, బెండగేట్, అదేవిధంగా శ్రీకాకుళం, రాజాం, పాలకొండ, పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం, చింతలవలస, చోడవరం, నెక్స్ట్ మనకి విశాఖపట్నం, నర్సీపట్నం వరకు, తుని, చింతలవలస, ఇవన్నీ కూడా పాడేరు, అరకు వ్యాలీ, ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే రైన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. ఇంకా మనకి కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, ఇవన్నీ కూడా మనకి ఇంకా రెయిన్స్ అయితే పడే అవకాశం అయితే ఉండబోతుంది. సో రేపటి నుంచి ఎంత మొత్తంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి అనే విషయాన్ని చూసుకుందాం. ఈరోజు కూడా ప్రజెంట్ పడుతున్నాయి, ఇంకా మధ్యాహ్నం కూడా పడే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి చూస్తే, ఈరోజు వర్షానికి వస్తే మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, ప్రజెంట్ అయితే పడుతుంది. ఇంకా మనకి మధ్యాహ్నం సమయంలో కూడా పడే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ నర్సీపట్నం, తుని, రంపచోడవరం ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు పడతాయి. ఇక విజయనగరం, బొబ్బిలి, శ్రీకాకుళం ఇవన్నీ కూడా మోస్తారు వర్షాలు అయితే పడడం జరుగుతుంది. ఇక విజయవాడ, నర్సరావుపేట, చీరాల, ఒంగోలు, దర్శి, మార్కాపూర్, కనిగిరి, పామూరు, కావలి, మిట్టపాలెం, నెల్లూరు, గూడూరు, గిద్దలూరు, నంద్యాల, ఆత్మకూరు, కర్నూలు, అదోని, గుంతకల్లు, బళ్ళారి, రాయదుర్గు, అనంతపురం, హిందూపూర్, కదిరి, పులివెందుల ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు అయితే ఈరోజు పడే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం తేలికపాటి వర్షాలు మన రాయలసీమ జిల్లాల్లో ఉంటాయి. దక్షిణ కోస్తా అదేవిధంగా మనకి ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు అయితే ఈరోజు ఉన్నాయి. ఇంకా చూసుకుంటే పులివెందుల, అదేవిధంగా ధర్మవరం, పెనుకొండ ఇవన్నీ కూడా, అనంతపురం ఇవన్నీ కూడా మనకి, హిందూపూర్ ఇవన్నీ ఈరోజు మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల పడతాయి, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. మదనపల్లి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 10వ తారీఖు నుంచి మనకి ఇంకా రెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి చూడొచ్చు. ఇక ఈ రోజు నుంచి మళ్ళీ 20వ తారీఖు వరకు మనకైతే రోజు కూడా వర్షాలు అనేవి పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఎక్కువ మొత్తంలో మనకి రేపు ఎక్కువ మొత్తంలో ఎంటైడ్ రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. రేపు బుధవారం నైట్ వచ్చేసరికి మనకి ఎక్కువ మొత్తంలో ఎంటైడ్ రాయలసీమ జిల్లాలో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. పొద్దుటూరు, అదేవిధంగా కడప, కర్నూలు, నంద్యాల, గిద్దలూరు, ఆత్మకూరు, నెక్స్ట్ మనకి అదోని, గుంతకల్లు, అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గు, హిందూపూర్ ఇవన్నీ కూడా మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. తిరుపతి, సోలూరుపేట, అదేవిధంగా నెల్లూరు, మిట్టపాలెం, కావలి, పామూరు, కనిగిరి ఇవన్నీ కూడా మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి రేపు నుంచి కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఉత్తరాంధ్రలో కూడా మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి రేపటి నుంచి ఉండబోతున్నాయని చెప్పేసి చూడొచ్చు. ఏదైనప్పుడు కూడా ఇంకా ఋతుపవనాలు అయితే మన ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తున్నాయని చెప్పేసి చూడొచ్చు. అదేవిధంగా మనకైతే ఒక లో ప్రెజర్ సర్క్యులేషన్ కూడా మనకైతే ఉండడం జరిగింది. సో ఈ రెండింటి ప్రభావంతో మనకైతే మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో మరో 10 days ఉండబోతున్నాయనే విషయాన్ని మీరైతే గమనించవచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.